తొలి ఏకాదశి సందర్భంగా మీ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. సో ఈరోజు ఉదయాన్నే తొలి ఏకాదశి పండుగ కాబట్టి పనులు పూర్తి చేసుకొని ఇంట్లో పూజ అది చేసుకున్నాను అనమాట. ఒకసారి ఇంకా అలాగా ఇంట్లో పిల్లలతోటి సరదాగా గడిచిపోయింది ఈరోజు నాకు. సో పనులన్నీ పూర్తి చేసుకొని పూజ అంతా పూర్తి చేసుకొని అలాగే మా పిల్లలతోటి సరదాగా కాసేపు కాలక్షేపం చేసేసాను. అలాగే వాళ్ళ కోసం స్వీట్ ఏదైనా చేద్దామనేసి అడిగాను అనమాట పిల్లల్ని. సో వాళ్ళు సేమియా పాయసం చేయమన్నారు. సేమియా పాయసం చేసేసాను. చాలా స్పీడ్గా ఇష్టంగా తినేసారు పిల్లలు. అలాగా మార్నింగ్ అంతా సరదాగా గడిచిపోయింది. అలాగే కాసేపు నేను లైవ్ అలా చేసుకొని అందరితో మాట్లాడి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు చెప్పేశాను. సో మన సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ లైవ్లో కూడా అందరికీ విషెస్ చెప్పాను. అందరూ కూడా నాకు కూడా అంతే అభిమానంగా విషెస్ చెప్పారు. సో ఈరోజు మార్నింగ్ అంతా ఇలా సరదాగా గడిచిపోయింది అండ్ నేను హ్యాపీగా ఉన్నాను. అలాగే మా పిల్లలు అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అలా ఇంకా మార్నింగ్ గుడికి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. సో కాసేపు అలా కాలక్షేపం చేస్తూ ఇంట్లోనే ఉన్నాము. ఈవినింగ్ గుడికి వెళ్దామని అనుకున్నాము. సో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని మా హస్బెండ్ అడిగాను అనమాట. సరే వెళ్దామన్నారు. పిల్లలు మేము అందరం అలా వెళ్ళినట్టుండిద్ది పండుగ రోజు అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో మార్నింగ్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. అందరికీ శుభోదయం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి పండుగ కదా, అందరికీ పండుగ శుభాకాంక్షలు. అండ్ మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్. సో ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా. సో పండుగ మీ అందరికి కూడా చాలా మంచిగా జరిగిందని కోరుకుంటున్నాను. అండ్ మేము కూడా చక్కగా పూజ చేసుకున్నాము హ్యాపీగా. అండ్ స్వీట్ ప్రిపేర్ చేశాను, సేమియా పాయసం. పిల్లలు ఇష్టంగా తినేశారు. సో ఈవినింగ్ ఈ పూట టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో అందుకే బయలుదేరుతున్నాం అనమాట. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మేము విజిట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మీరు చదువుతారా? అండ్ మా చెట్టి తల్లి అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. సో మేమైతే టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం. వీలైతే టెంపుల్ని కూడా చూపించడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ అందరికీ
తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మా బాబు ఏడి అనుకుంటున్నాడా, వాడికి థమ్స్అప్ జ్యూస్ కొని పెడితేనే వస్తానని మారం చేస్తున్నాడు, కింద వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో వెళ్తున్నాము, బయలుదేరుతున్నాము, స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. మా చిన్నోడు కింద ఆడుతున్నాడు, వస్తానంటాడో రానంటాడో మరి తెలీదు, వెళ్ళి వాడిని అడగాలి. దగ్గరికి అయితే వచ్చేసాము. సో పార్కింగ్ దగ్గర ఉన్నాం, రోడ్ చూపిస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇక్కడ క్లోజ్ చేసింది, ఫ్రంట్ ఇంకొక గేట్ ఉంది, అటు నుంచి మనము వెళ్ళాలి. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. నిండైన నీ మోము నందుండిన, నీ నామమ్మే మా రక్ష నారాయణ. నిండైన నీ మోము నందుండిన, నీ నామమ్మే మా రక్ష నారాయణ. చంద్రావన నీవెందేగిన, చంద్రావన నీవెందేగిన, నీ అందాల నగుమోము అగుపించదా. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. నీ రత్నహారాలు మెరిసేనులే, నీ చూపుల్లో లోకాలు విరిసేనులే. నీ రత్నహారాలు మెరిసేనులే, నీ చూపుల్లో లోకాలు విరిసేనులే. నవమోహన నీ ఘనమందున, నవమోహన నీ ఘనమందున, విరిసే గులాబీల పూమాలలం. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. శేషాద్రి శిఖరాన వెలిసావని, నీ సేవకుల నేలంగా నిలిచావని. శేషాద్రి శిఖరాన వెలిసావని, నీ సేవకుల నేలంగా నిలిచావని. అన్నారుగా మేవిన్నాముగా, అన్నారుగా మేవిన్నాముగా, మా కనులారా నిన్ను కాంచుచున్నాముగా. 7 కొండలవాడ కనరామము, నీ నీడల్లో నిలిచిన నిరుపేదను. 7 కొండలవాడ
కనరామము నీ నీడల్లో నిలిచిన నిరుపేదను